గౌరీ, ఏమైంది? ఎవరైనా? మా ఆయనండి. నా దగ్గరికి రావద్దు, నన్ను కలవద్దు అని చెప్తున్నా పదే పదే వచ్చి నన్ను విసిగిస్తున్నాడు. నా ప్రాణం తీస్తున్నాడు. మేడం, దయచేసి ఇతన్ని బయటికి వెళ్ళమని చెప్పండి. నీ భర్త అంటున్నావు, నిన్ను కలవద్దు అంటున్నావు. అసలు మీ ఇద్దరి మధ్య వచ్చిన గొడవేంటమ్మా? ఏం చెప్పమంటారు సార్? మా ఇద్దరికి పెళ్ళయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు. ఈ టైంలో వేరే ఆవిడతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. దాని మాయలో పడి నన్ను, నా పిల్లల్ని నిర్లక్ష్యం చేశాడు. ఇలాంటి వాణ్ణి ఏం చేయాలి సార్? కాళ్ళు విరగ్గొట్టి కటకటాల్లో పడేయాలి. నేను తప్పు చేసిన మాట నిజమే. ఎదురుగా భార్య ఉండగా పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకోవడం పాపమే. నేను కాదన్ను. కాకపోతే నా తప్పు నేను తెలుసుకొని మళ్ళీ నా భార్య దగ్గరికి వస్తాను అంటున్నాను. జీవితంలో ఇలాంటి తప్పు మళ్ళీ చేయనని మాటిస్తున్నాను. అయినా తను నన్ను క్షమించను అంటుంది. జానకమ్మ గారు, ఆయన చెప్పిందంతా విన్నారుగా. తన తప్పు తను తెలుసుకున్నాను అంటున్నారు. చేసిన తప్పుకి చెంపలేసుకుంటాను అంటున్నారు. మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యను అంటున్నారు. అలాంటప్పుడు ఆయన్ని క్షమించడం న్యాయం అంటారా, అన్యాయం అంటారా? ఆవిడని అడిగితే ఆవిడేం చెప్తుందమ్మా? నేను చెప్తాను, ఆగండి. ఇట్లాంటి ఎదవల్ని అస్సలు క్షమించకూడదు. పోలీసులు కట్టించి జైల్లో ఎట్టించాలి. నేను అడుగుతుంది పెద్దావిడ్ని సార్, మిమ్మల్ని కాదు. కట్టుకున్న భర్త ద్రోహం చేస్తే ఆ బాధ ఎంత నరకంగా ఉంటుందో ఆ ఇల్లాలికి తెలుసు. తప్పు చేసిన వాళ్ళకేం తెలుసు? అదే తప్పు ఆడది చేస్తే ఇలాగే క్షమించమని అడిగితే ఆ మగాడు క్షమిస్తాడా? కరెక్ట్ గా చెప్పారు మేడం. అందుకే ఇతన్ని దూరం పెడుతున్నాను. అమ్మా, ఇతన్ని నేను సమర్థించను గాని పెద్దవాడిగా చిన్న సలహా మాత్రం చెప్పగలను. నాకు తెలిసి ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. చాలామంది చేసిన తప్పుని సరిదిద్దుకుంటారు. కొంతమంది ఆ తప్పుని తెలుసుకొని మారిపోతారు. నీ భర్త తప్పు చేసినప్పటికీ తన తప్పు తాను తెలుసుకొని నువ్వే కావాలని నీ కాళ్ల దగ్గరకు